నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. యూట్యూబ్లో వస్తున్న అశ్లీల కంటెంట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పైన జస్టిస్ కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్ అయింది. అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి మీరేం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించారు. అశ్లీల కంటెంట్ నియంత్రణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటే సంతోషమని, కానీ అలా జరగడం లేదని అభిప్రాయపడ్డారు. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్రం వదిలేసినా తాము వదిలేయబోమని జస్టిస్ కాంత్ తన వైఖరి ఖరాఖండిగా చెప్పుకొచ్చారు. ఈ సున్నితమైన అంశాన్ని పట్టించుకోకుండా ఉండలేమని అన్నారాయన. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఏది పడితే అది మాట్లాడటానికి మీకు లైసెన్స్ ఉందా అని సుప్రీం మండిపడింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని, ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్వీర్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. థానేలో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో మరో పోలీసు కేసు నమోదు చేయొద్దని ఆదేశాలిచ్చారు. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణ్వీర్కు హెచ్చరించారు. అంతేకాదు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చి చెప్పారు.